నల్గొండ జిల్లా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న గాంధీనగర్ ఏరియాని కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో అందాజా 80 లోకల్ ర్యాంక్స్ మా పోలీస్ ఆఫీసర్స్, 2 ఇన్స్పెక్టర్లు, అందాజా 10 మంది ఎస్ఐలు, ఒక 80 మెంబర్స్ ఏఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్స్ అండ్ కానిస్టేబుల్స్, వాటితో పాటుగా డిస్ట్రిక్ట్ గార్డ్స్ అండ్ నార్కోటిక్ డాగ్ వీటితోటి కార్డినెన్స్ సర్చ్ చేయడం జరిగింది. సో ఉదయం 5 o'clock నుంచి 7 o'clock వరకు జరిగింది ఇది. దీంట్లో భాగంగా ఎవరెవరు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొత్త వ్యక్తుల్ని కొంతమందిని గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రెసిడెంట్స్ మాకు ఇచ్చినటువంటి కొంతమంది అనుమానితుల సమాచారం కూడా సేకరించడం జరిగింది. దాంతో పాటుగా ఈరోజు అక్కడ ఒక 60 వెహికల్స్, అనాథరైజ్డ్ వెహికల్స్, నెంబర్ ప్లేట్స్ లేనివి, డాక్యుమెంట్స్ లేనివి, నెంబర్ ప్లేట్స్ ట్యాంపర్ చేసినవి, దాంట్లో 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్ 2 కూడా ఉన్నాయి. ముఖ్యంగా దాంట్లో ఒక 12 వెహికల్స్ నెంబర్ ప్లేట్స్ లేకుండా ఉన్నాయి. ఈ వెహికల్స్ ఎక్కడన్నా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యా అనే దాని మీద మేము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. దాంట్లో నెంబర్ ప్లేట్ ట్యాంపర్ చేసినవి, అంటే నెంబర్ ప్లేట్ మార్చి ఒక 2-3 అక్షరాలు దాంట్లో చేంజ్ చేసి ట్యాంపర్ చేసిన వెహికల్స్ దొరికినవి. అవి కూడా కొన్ని నేరాల్లో ఉన్నట్టు మాకు అనుమానంగా ఉంది. వాటన్నిటి కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. రెండవది, ఇదే విధంగా మిర్యాలగూడ పట్టణంలో శాంతి భద్రతలు లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్గా ఉండటానికి, మెయింటైన్ చేయడానికి రిపీటెడ్గా ఇలాంటి ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రజలందరికీ కూడా మేము చెప్పడం జరుగుతుంది, ఎవరు కూడా అనాథరైజ్డ్ వెహికల్స్ పెట్టుకోవటం కానీ, తర్వాత నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలు వాడటం కానీ, అదేవిధంగా అనుమానితులకి ఇల్లు రెంట్కి ఇవ్వటం కానీ అలాంటివి చేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి. అదేవిధంగా మీడియా ద్వారా ఇంకొక విషయం తెలియజేదలుచుకున్నాం. రాబోయే కాలంలో మిర్యాలగూడ పట్టణంలో ఎక్కడ ఎటువంటి ప్రొసెషన్స్ తీసుకున్నా దానికి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. రెండవది, డీజే వాడకం మీద పూర్తి స్థాయిలో నిషేధం ఉంది. కాబట్టి డీజే వాడకాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మేము సహించము. చట్టరీత్యా దాని మీద చర్య తీసుకోబడుతుంది. అదేవిధంగా ప్రొసెషన్స్ ఏదైతే పండగల సందర్భంగా తీస్తున్నారో అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, పోలీస్ వారి సూచనలు తీసుకోవాలి, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా. రూట్ అనేది పోలీస్ వాళ్ళు కూడా అడ్వైజ్ చేస్తారు. దాంట్లో ముఖ్యంగా కొత్త ప్రొసెషన్స్ కొత్తగా ఏవి కూడా అనుమతించబడవు. గతంలో జరుగుతున్న వాటినే ఇప్పుడు జరుపుకోవటానికి మాకు అభ్యంతరం లేదు. కొత్తవి ఏదన్నా తీసుకుంటే మాకు బందోబస్తు ప్రాబ్లం అవుతుంది, ఆ రూట్ చెక్కింగ్లో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా కొత్త ప్రొవిజన్స్ పెట్టుకోవద్దు. గతంలో ఉన్న రూటు, గతంలో ఉన్న ప్రొవిజన్స్ని మేము అనుమతిస్తాం, అది కూడా డీజే లేకుండా. కాబట్టి అందరికీ కూడా ఇది గమనించవలసిందిగా పోలీస్ శాఖ తరఫున కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అండి.